ఈరోజు నా స్టైల్ కోకోనట్ మటన్ చూద్దామా? ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ బ్యాచిలర్ స్టైల్ కోకోనట్ మటన్. నా ఫేవరెట్ అనమాట. మటన్ తినా, కానీ నల్లి బొక్కలు మాత్రం తింటా. సో, ఈరోజు ఇక్కడ 1 కేజీ మటన్ తీసుకున్నా. దానికి నేను 4 స్మాల్ సైజ్ ఆనియన్స్‌ని చాపర్‌లో ఏసుకొని సన్నగా చాప్ చేసుకుంటున్నా. మీ దగ్గర చాపర్ లేదనుకోండి, నార్మల్‌గా అయినా సన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్‌లో ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఏసుకున్న, హోల్ గరం మసాలా, పట్టా, లవంగా, సాజీరా, ఇలాచి అండ్ ఒక బిర్యానీ ఆకు సుంచేసుకున్నాను. కొంచెం వేగిన తర్వాత అందులో ఒక 2 రెమ్మల కరివేపాకు, ఆ తర్వాత ఇంతకు ముందే చాప్ చేసుకున్న సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా! అది అండ్ ఒక 2 స్ప్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి ఏసుకొని బాగా కలుపుకొని మగ్గించుకుందాము. లో ఫ్లేమ్‌లోనే మగ్గించుకోండి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చే వరకు. లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఏం చేస్తారంటే, ఒక గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా కడిగి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర ఏసి మళ్ళొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. నాన్ వెజ్‌లో మెయిన్ థింగ్ ఏంటంటే పేషెన్స్. మంచిగా మగ్గించుకోవాలి. ఫాస్ట్‌గా హై ఫ్లేమ్‌లో పెట్టేసి చేసేసారనుకోండి కూర అంత బాగోదు. సో, పేషెన్స్‌తోని మగ్గనిద్దాం. అలా మగ్గిన తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయింది అనియన్స్ అండ్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేగాయా? ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. అందులోనే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ సేమ్ 2 మినిట్స్ మంచిగా మగ్గనిద్దాం. వేపుకుందాం. వేపుకున్నాక పచ్చివాసన అంతా వెళ్ళిపోయాక నేను ఆల్రెడీ 1 కేజీ మటన్‌ని కడిగి పెట్టుకున్నాను. ఆ మటన్ ఇందులోకి ఏసుకోవాలి. సో, చెప్పానుగా ఫస్ట్ మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాతనే మటన్ ఎయ్యండి. ఇప్పుడు మటన్ ఏసుకున్నాను. మటన్ ఏసి మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. అదేంటి మూత అంటే కుక్కర్ మూత కాదు. నార్మల్ మూత పెట్టుకోండి. మంచిగా కలిపి మూత పెడితే ఏంటంటే, ముక్క అనేది చాలా సాఫ్ట్‌గా ఉడుకుతుంది. అందులో ఉన్న వాసన కూడా వెళ్ళిపోతుందనమాట ఇలా వేగించడం వల్ల. ఇప్పుడు ఆల్రెడీ వేగిపోయింది కదా! ఒక 5-6% ఇప్పుడు ఇందులో 2 ½ స్పూన్స్ ఆఫ్ కారం, 3/4 స్పూన్ గరం మసాలా, 1 ½ స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకొని, మళ్ళీ ఒక 2 మినిట్స్ కలుపుకొని మగ్గించుకోండి. ఎందుకంటే కారం వల్ల అసిడిటీ ప్రాబ్లమ్ ఉంటుంది. అది ఆయిల్‌లో వేగడం వల్ల అసిడిటీ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది. సో, 2 మినిట్స్ కలిపేసి ఉంచేయండి. ఆ తర్వాత ఒక నాకిక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది. మునిగేంత వరకు వేసుకోవాలి. ముక్కలు మునిగేంత వరకు వాటర్. కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ ఉంటేనే బావుంటుంది. ఎందుకంటే మనం ఇంకా కొబ్బరి యాడ్ చేయలేదు. కొబ్బరి తర్వాత యాడ్ చేస్తాము. ఇప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే కింద మాడిపోతుంది అన్నమాట. అందుకని కొబ్బరి యాడ్ చేయట్లేదు. సో, ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. డైరెక్ట్ కుక్కర్ పెట్టగానే విజిల్ పెట్టకండి. ప్రెషరొచ్చాక విజిల్ పెట్టి మంటని లో ఫ్లేమ్‌లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెడితేనే ముక్క మెత్తగా ఉంటుంది అండ్ బాగా ఉడుకుతుంది కూడా. చాలా జ్యూసీ, టెండర్‌గా ఉంటుంది. 3 విజిల్స్ వచ్చాయి. ఆఫ్ చేసుకున్నాను. ప్రెషర్ అంతా పోయాకనే కుక్కర్ మూత తీయండి. లేదంటే ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్లీజ్ ప్రెషర్ మొత్తం వెళ్ళాక కుక్కర్ మూత తీయండి. ఓకేనా? సో, ప్రెషర్ పోయింది. కుక్కర్ మూత తీశాను. వాటర్ ఉంది. ముక్క చాలా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్ మళ్ళా స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడకనిద్దాము ఇంకా. కొంచెం వాటర్ ఉడకనిచ్చి కొంచెం ఉప్పు, కారం కూడా చూసుకుందాం. కారం కొంచెం ఎక్కువగా ఉండాలి. ఇంకా కొబ్బరెయ్యలేదు. మళ్ళీ కొబ్బరేస్తే తగ్గిపోతుంది. నాకిక్కడ కొంచెం కారం వేసుకున్నాను నేను. ఆ క్లిప్ మిస్ అయింది. సో, కొంచెం కారం వేసుకున్నాను. లైట్‌గా సాల్ట్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే నాకు అప్పటికి సరిపోయింది. బట్ కోకోనట్ ఏసాక తగ్గిపోతుంది అందుకని. ఇప్పుడు 3/4 కప్ ఆఫ్ కోకోనట్ పౌడర్ ఏసుకున్నాను. గ్రేటెడ్ కోకోనట్ పౌడర్. మీరు ఎండు కొబ్బరి ఉంది అనుకోండి వేయించేసి గ్రైండ్ చేసుకోండి. నేనిక్కడ రెడీమేడ్ కోకోనట్ పౌడర్ దొరికింది నాకు. అదేసేసుకున్నాను. అండ్ ఇందులోనే కొత్తిమీర గూడా సన్నగా చుంచుకొని ఏసేసుకోండి. వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనియండి. 5-7 మినిట్స్ మగ్గనిస్తే ఆయిల్ అంతా పైకొస్తుంది. ఫ్లేవర్ చాలా బావుంటుంది. మగ్గనియండి. మూత పెట్టుకొని
లైట్‌గా మూత పెట్టుకొని మంచి మగ్గనియండి. ఆయిల్ పైనకొచ్చిందా ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని అయిపోయిందనుకుంటున్నారా మటన్? ఇప్పుడే మళ్ళీ హ్యాస్ టచ్ ఉండాలిగా. నా టచ్ కావాలి అంటే ఒక చిన్న ట్విస్ట్ ఉందిక్కడ. కడాయి పెట్టుకోండి. ఒక స్పూన్ ఆయిలేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకు ఆయిల్‌లో వేసుకోవాలి. అదేంటి తాలింపు పెడుతుంది అనుకుంటున్నారా? టేస్ట్ చేయండి. చాలా బావుంటుంది. కరివేపాకేసుకున్నాను. ఒక స్లిట్ పచ్చిమిర్చి కూడా యేసుకొని ఒక 30-40 సెకండ్స్ వేయించుకోండి. వేయించుకుని నెయ్యితో కూడా యేసుకుంటే ఇంకా బావుంటుంది. నేను ఒకసారి నెయ్యితో యేస్తాను. ఒకసారి నూనెతో యేస్తాను. ఈరోజు నేను నూనెతోనే యేసాను. నెయ్యి ఫ్లేవర్ కూడా చాలా బావుంటుంది. సో, ఒక్క స్పూన్ మాత్రమే యేసాను. కరివేపాకు, ఒక స్లిట్ పచ్చిమిర్చి యేసుకొని తాలింపు అంతే. చాలా ఫ్లేవర్స్‌ఫుల్‌గా ఉంటుంది. ట్రై చేయండి. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే. ఇది కూరలో యేసుకొని, కలిపేసి, మూత పెట్టి ఉంచండి ఒక 2 మినిట్స్. ఆ ఫ్లేవర్ అంతా కర్రీలోకి దిగి చాలా డెలీషియస్ ఒక యూనిక్ టేస్ట్ ఉంటుంది. చాలా బావుంటుంది. డెఫినెట్‌గా మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. ఇప్పుడు డిష్ ఔట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. యమ్మీ, టేస్టీ, డెలీషియస్ మటన్ రెడీ. సో, మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉంది? మీకెలా అనిపిచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్‌లో చెప్పండి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కమెంట్స్. అండ్ ఇంకొక యమ్మీ, టేస్టీ అండ్ హెల్తీ డిష్‌తోని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. లవ్ యూ ఆల్.